సింగరేణి సంస్థ మనుగడ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కుమరి రాజ్ కుమార్ అన్నారు. గోదావరి ఖని ఎల్లందు క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వేలంపాటలో బొగ్గు బ్లాకులు దక్కించుకొని పరిస్థితుల్లో కార్మికుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్న పాలసీని సింగరేణి యాజమాన్యం తెలిపి వేలంపాటలో పాల్గొనేలా చేయాలన్నారు. అలాగే కార్మిక వర్గమంతా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని, మేడే వేడుకలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అనుమతి ఉందని తెలిపారు. అయితే మే 11 జరిగే పార్లమెంటు ఎన్నికలపై మేడే ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. సింగరేణి యాజమాన్యం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించిన కార్మికులను నిరాశపరిచిందని అన్నారు. 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో కార్మికుల శ్రమను గుర్తించి యాజమాన్యం సిల్వర్ లేదా గోల్డ్ కాయిన్ లాంటివి గిఫ్ట్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా యాజమాన్యం పనివేళల్లో మార్పులు చేయాలని, అండర్ గ్రౌండ్ గనుల్లో ఉన్న అప్డేటెడ్ ఎస్టీఎల్ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ సంబంధించి 70 మిలియన్ టన్నులు సాధించిన సింగరేణి మేనేజ్మెంట్ కార్మికులను ఒక విధంగా నిరుత్సాహపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 70 మిలియన్ టన్నులు సాధించడంలో కార్మికుల పాత్ర కీలకమైనప్పుడు మేము యాజమాన్యానికి లెటర్ ద్వారా మరియు ప్రత్యక్షంగా మాట్లాడి ఈ 70 మిలియన్ టన్నులు సాధించిన సందర్భంలో కార్మిక వర్గానికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి, సిల్వర్ కాయినా గోల్డ్ కాయినా ఏదో ఒకటి ఇవ్వండి, అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మన టార్గెట్ 72 మిలియన్ టన్నులు పెట్టుకున్నాం, వాటిని సాధించడానికి జర సులువైన మార్గం వస్తుంది అని మేము మా నాయకత్వం అంతా చైర్మన్ గారు కలవడం జరిగింది. అదేవిధంగా న్యూ ఇన్సెంటివ్ పాలసీ, అసలు ఇన్సెంటివ్ అనేది ఒక 12 ఏళ్ళుగా సింగరేణిలో లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఇన్సెంటివ్ పాలసీ మోడాలిటీస్ కూడా మేము సూచనప్రాయంగా తెలియజేసినాం. నంబర్ ఆఫ్ డేస్ గతంలో కూడా ఇది మనకు కొత్త ఏం కాదు. ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితము 20 మాస్టర్లు చేస్తే ఇంత, 25 మాస్టర్లు చేస్తే ఇంత అనేది ఒక కాంపిటీషన్లో వర్కర్లో కాంపిటీషన్ రూపొందించడానికి సంబంధించి దానివల్ల యాబ్సెంటిజం కూడా తగ్గుద్ది. అదేవిధంగా ఆపరేటర్స్కి వచ్చేసరికి ట్రిప్పులకు సంబంధించి ఇలాంటి తేవడం ద్వారా కార్మికులలో ఉత్సాహం వచ్చి ఈ 72 మిలియన్ టన్నులను ఒక మంచి వాతావరణం సాధించుకున్నట్టయింది. అదే కాకుండా అండర్ గ్రౌండ్ మైన్లలో ముఖ్యంగా ఎస్డిఎల్ మిషన్స్ చాలా అవుట్డేటెడ్ అయిపోయి దాదాపు 5 ఏళ్ల నుంచి కొత్త మిషన్ ఒక్కటి కూడా తెప్పిన పరిస్థితి ఉన్నది. మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఒకడే ఇప్పుడు కంపెనీ ఒకటే కావడం వల్ల ఎక్కువ రేటు కోడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కోడ్ మేము బేర్ చేయలేకపోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంటే కార్మికులకు సంబంధించి అది కాదు, మీరు ఎక్కువ రేటు చేస్తారా తక్కువ రేటు చేస్తారా, అవుట్డేటెడ్ యంత్రాలను తేవడం వల్ల అనేక రకాల అవస్థలు కార్మిక వర్గం పడతా ఉన్నది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. వాళ్ళకి ఈ లివర్ ఇదంతా వేయడం వల్ల ఈ యొక్క లెగ్కు సంబంధించి భుజం నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ రావడం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ లాస్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నది, అండర్ గ్రౌండ్లనే మాత్రమే ప్రొడక్షన్ లాస్ అవుతుంది, తక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మేనేజ్మెంట్ వైఫల్యం తప్ప కార్మిక వర్గంది కాదు. కాబట్టి ఏదైతే ఎస్డిఎల్ యంత్రాలను వెంటనే తెప్పించి కనీసం అన్ని ఏరియాలో ఎక్కడైతే దాదాపు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి అన్ని అండర్ గ్రౌండ్ మైన్లు ఎస్డిఎల్ యంత్రాన్ని పాతాయి, అది తేవడం ద్వారా మాత్రమే ఈరోజు అండర్ గ్రౌండ్లో నష్టాలు పూచి చూపెట్టకుండా ఇది ఉపయోగపడుతుంది తప్ప మేనేజ్మెంట్ అసలు తప్పించుకొని నష్టాలు అండర్ గ్రౌండ్లో జరుగుతాయని చెప్పడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఆలోచించి సడలింపు చేసుకొని షిఫ్ట్ టైమింగ్స్లో మేనేజ్మెంట్ నష్టపోకుండా కూడా చేయవచ్చు. ఎందుకంటే కార్మికులు ఇప్పటికీ ఏమంటా ఉన్నారు, మేము అవసరమైతే మా యొక్క మన లంచ్ టైమింగ్స్ మేము ఇంటికి పోయి తింటాం, అవసరమైతే మాకు ఎట్టయినా మాకు లంచ్ టైం ఇస్తాం, ఆ లంచ్ టైం ఇంటికి పోయినా ఇంటి పోయినా తింటాం, దాన్ని మాకు అడ్జస్ట్ చేయండి, ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని మేనేజ్మెంట్ చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నాం, ఈ విషయం కూడా చెప్పినాం. కానీ చైర్మన్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా మా 1, 2, 3 వాళ్ళ నాయకులు కూడా కలిసి, కాబట్టి దీన్ని వెంటనే ఆలోచించాలి. కేవలం ఒకవేళ రైట్స్ వస్తే అవకాశం లేదు, కానీ వాతావరణ శాఖ చెప్పినట్టుగా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈరోజు యాజమాన్యం
ఈ చొరవ తీసుకోవాలని కూడా. అంతకుముందు ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ నాయకులకు కార్యకర్తలకు ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో నూతనంగా యూనియన్లకు వచ్చిన యువతకు విధి విధానాలు తెలుపుతూ కార్మిక చట్టాలపై శిక్షణనిచ్చారు. ముఖ్యంగా సమాజ పరిణామ క్రమం, మార్కిస్ట్ మూల సూత్రాలు అనే అంశంపై ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసిఫ్ మేడే విశిష్టత, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, నాయకత్వ లక్షణాలు, కార్మిక చట్టాలు, కోడ్లు, నష్టాలు అనే అంశాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు శిక్షణ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు మదన మహేష్, సంఖ్య అశోక్, బోగ సతీష్ బాబు, వెంకటరెడ్డితో పాటు ఆయా గనుల డిపార్ట్మెంట్లో ఓసీపీ ఫైళ్లకు చెందిన ఫిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్సు మరియు మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.